ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ అంశానికి సంబంధించి అందరికీ కూడా అర్థమైపోతుంది. ముసలం దౌర్జన్యం ఏం జరిగింది? కాంగ్రెస్ ఎన్నికలలో కుమ్ములాటలు, బీఆర్ఎస్ శ్రేణులకు బెదిరింపులు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో ముసలం పుట్టింది. నాయకులు టికెట్లు అమ్ముకున్నారంటూ పలుచోట్ల కార్యకర్తలు రోడ్డెక్కారు. అసలు కాంగ్రెస్ను పక్కన పెట్టి వలస కాంగ్రెస్కు పెద్దపీట వేయడంతో అశాంతులైన అనేక మంది కూడా పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల ప్రజా తీర్పు తర్వాత కూడా తీరు మారని కాంగ్రెస్ బీఆర్ఎస్పై దౌర్జన్యానికి తెగబడుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకునే ప్రలోభాలకు దిగుతున్నది. పోటీ నుంచి తప్పించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నది. నేను చెప్తున్నాను కదా, అధికారం ఉన్నది కదా, మా వ్యవస్థ ఉన్నది, మా రాజ్యం ఉన్నది అని ఎవరైనా ఎదురు తిరిగితే దానికి 1000 రెట్లు తిరుగురు. నేను చెప్తున్నా, ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ మనం ఏమైనా చేయొచ్చు. అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల రగడ, చిచ్చు రాజేసిన టికెట్లు, బీఫామ్ కేటాయింపులు, రాజీనామాలు, ధర్నాలు, కన్నీళ్లు, శాపనార్థాలు. నాయకత్వ తీరుపై అసలు కాంగ్రెస్ ఆగ్రహం. గద్వాల ఇన్ఛార్జ్ సరిత వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కొట్లాట. జీవన్ రెడ్డి వర్గానికి షాక్, బీఫామ్ చించేసిన మరొకరికి. ఇక మల్లు రవి ప్రధాన అనుచరుడికి దక్కని టికెట్లు. పార్టీకి తైలి శ్రీనివాస్, మల్లెపల్లి జగన్ రాజీనామా. మురళీ నాయక్ టికెట్లు అమ్ముకున్నారంటూ మరో నేత. జనగామలో ధర్నాకు దిగిన కాంగ్రెస్ ఆశావాహులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎపిసోడ్ ఒకటే. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు అసలు కాంగ్రెస్ బయటకు వచ్చింది. జెండాలు బట్టి, ధర్నాలు చేసి, లాఠీ చార్జీలు పడి, కేసులు పడి, ఛాయ తాగి, బిస్కెట్లు తిని, సమోసాలు తిని, మా ఇందిరమ్మ రాజ్యం రావాలి, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మా కాంగ్రెస్ పార్టీ రావాలని ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీద నిలబడి, రోడ్డు మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చూడు. ఈ అవ్వగిడి ఎందుకు కూకున్నది. ఇది సంగారెడ్డి జిల్లా చిన్నారం మున్సిపల్ 4వ వార్డు టికెట్ ఇస్తామని తనకు హామీ ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత చివరి నిమిషంలో వేరే మహిళకు బీఫామ్ ఇవ్వడంపై మంగళవారం మండల పరిషత్ ఆఫీస్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్పై దుమ్మెత్తిపోస్తున్న నీలం లత. ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో పాత కాంగ్రెస్, కొత్తది అంటే అసలు కాంగ్రెస్, వలసవాద కాంగ్రెస్. ఈ వలసవాద కాంగ్రెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిలు, అసలు కాంగ్రెస్ నేతలకు ఇవ్వలేదు అనేది మొదటి వాదన. ఇక రెండోది, ఇది మంచిర్యాల జిల్లా క్యాప్టెన్పల్లి 16వ వార్డులో నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం పోటీ నుంచి తప్పుకోవాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణానందపై పోలీసుల ముందే బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ నాయకులు. వీళ్ళు ఏం చేస్తారు? పోలీసులు చట్టం ముందు అందరూ సమానమే. ఇవి స్పీచ్ల వరకే కనబడతాయి. నాకైతే చాలా చోట్ల చూస్తున్నా కదా. ఎందుకంటే వ్యక్తిగతంగా నా విషయంలో కానీ, పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, కోర్టులలో కూడా నేను చవి చూసిన పరిణామాలు కానీ చాలా భయంకరమైన పరిణామాలు. నేను చెప్తున్నా కదా.